ఒక ఆటగాడు గొప్పవాడవ్వాలంటే టాలెంట్ ఉంటే సరిపోతుంది. కానీ ఆ ఆటగాడు లెజెండ్ అవ్వాలంటే టాలెంట్ తో పాటు అంకిత భావం, క్రమశిక్షణ, ఓపిక, నమ్మకం కూడా ఉండాలి. క్రికెట్ ప్రపంచంలో అలాంటి ఒక పేరు చెప్పాల్సి వస్తే అది విరాట్ కోహ్లీ. ఈ రోజు మనం చూస్తున్న విరాట్ కోహ్లీ ఒక స్టార్ మాత్రమే కాదు, ఒక రికార్డు కాదు, ఒక బ్రాండ్ మాత్రమే కాదు, అతను ఒక ప్రయాణం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్. 2008లో భారత జట్టు అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది. ఆ జట్టుకు కెప్టెన్ గా ఉన్న యువకుడు విరాట్ కోహ్లీ. అప్పుడప్పుడే ఐపీఎల్ ప్రారంభమైంది. కొత్త ఫ్రాంచైజీలు, కొత్త కళలు, కొత్త ఆటగాళ్లు. ఆ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే జట్టు ఒక యువ ఆటగాడిని కొనుగోలు చేసింది. ఆ యువకుడి పేరే విరాట్ కోహ్లీ. అప్పుడు కోహ్లీ పెద్దగా ఎవరికీ తెలియదు. ఆ అబ్బాయి ఒకరోజు ఆ జట్టు చరిత్రలోనే అతిపెద్ద పేరుగా మారతాడని ఎవరు ఊహించలేదు. అప్పుడు మొదటి 2 సంవత్సరాలు సాధారణంగానే గడిచాయి. ఆ తర్వాతే కోహ్లీ టాలెంట్ బయటపడుతూ వస్తుంది. కానీ ఆ జట్టుకు ట్రోఫీ మాత్రం రావడం లేదు. 2009లో ఫైనల్ ఆడింది ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కప్పు వస్తుందని అనుకున్నారు. కానీ ఓటమి ఎదురైంది. 2009లో మళ్ళీ ఫైనల్, మళ్ళీ ఆశలు చిగురించాయి, మళ్ళీ నిరాశ ఎదురైంది. దీంతో అప్పుడే చాలా మంది అనుకున్నారు, ఈ జట్టు ఫైనల్ వెళ్తుంది కానీ కప్పు కొట్టడం లేదు, అసలు ఈ జట్టుకి కప్పు రాదేమో అని ఫిక్స్ అయిపోయారు. ఆ తర్వాత అనంతరం ఫ్రాంచైజీలో ఎన్నో మార్పులు జరిగాయి, ఎన్నో విషయాలు మారాయి. ఐపీఎల్లో కూడా చాలా మార్పులు జరిగాయి. కానీ ఒక్క విషయం మాత్రం మారలేదు. ఆ ఒక్కటే విరాట్ కోహ్లీ. ప్రతి సీజన్లో, ప్రతి మ్యాచ్లో, ప్రతి ఓటమి తర్వాత అతను మరింత బలంగా తిరిగి వచ్చాడు. చాలామంది ఆటగాళ్ళు జట్లు మారారు, కెరీర్ కోసం, డబ్బు కోసం, టైటిల్స్ కోసం, మరేదైనా కారణం కావచ్చు. కానీ కోహ్లీ మాత్రం ఒకే జట్టులో కొనసాగాడు. ఆర్సీబీ, అదే జెర్సీ, అదే అభిమానులు, అదే కళ. సమయం గడిచింది. విరాట్ కోహ్లీ భారత క్రికెట్లోనే కాదు, ప్రపంచ క్రికెట్లో అతిపెద్ద బ్యాటరీగా ఎదిగాడు. శతకాలు, రికార్డులు, రివార్డులు, ఫేమ్ అన్నీ వచ్చాయి. కానీ ఒక్కటి మాత్రం రాలేదు, అదే ఐపీఎల్ ట్రోఫీ. అది 2016. విరాట్ కోహ్లీ కెరీర్లో అతి గొప్ప ఐపీఎల్ సీజన్. 16 మ్యాచ్ల్లో 973 పరుగులు. ఇప్పటికీ ఎవరు దాటలేని, ఎవరు టచ్ చేయలేని రికార్డు అది. ఒకే సీజన్లో 4 శతకాలు, ప్రతి మ్యాచ్లో అద్భుత ప్రదర్శన. అంత గొప్పగా ఆడుతుంటే అభిమానులు ఏమనుకుంటారు? ఖచ్చితంగా ఈసారి కప్పు మనదే. కానీ ఫైనల్లో మరోసారి నిరాశ ఎదురైంది. ఆ ఓటమి తర్వాత కోహ్లీ ముఖంలో కనిపించిన బాధ, అది కేవలం ఓ ఆటగాడి బాధ కాదు, కోట్లాది మంది అభిమానుల బాధ. సంవత్సరాలు గడుస్తున్నాయి, కోహ్లీ వయసు పెరుగుతోంది, కొత్త ఆటగాళ్లు వస్తున్నారు. కప్ లేదని కొంతమంది విమర్శించడం మొదలుపెట్టారు. ఇక కోహ్లీ పీక్ అయిపోయిందని, పాత కోహ్లీ ఇక తిరిగి రాడని మరికొందరు ట్రోల్ చేయడం ప్రారంభించారు. వయసు ప్రభావం కనిపిస్తుందని కూడా అన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఒక విషయం మర్చిపోయారు. విరాట్ కోహ్లీని గొప్పవాడిని చేసింది టాలెంట్ మాత్రమే కాదు, అతని క్రమశిక్షణ. ప్రపంచంలో చాలా మంది క్రికెటర్లు ఉన్నారు, కానీ ఫిట్నెస్ విషయంలో కోహ్లీలా మార్పు తీసుకొచ్చిన వారు చాలా తక్కువ. తాను తినే ఆహారం మార్చుకున్నాడు, జీవన శైలిని మార్చుకున్నాడు. ప్రతిరోజు గంటల తరబడి జిమ్లో వర్కౌట్స్ చేశాడు. 37 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల ఆటగాడిలా పరుగులు తీస్తున్నాడు, ఫీల్డింగ్ చేస్తున్నాడు, బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇదే అతని గొప్పతనం. ప్రతిభ చాలా మందికి ఉంటుంది, కానీ ఫిట్నెస్, కష్టపడే తత్వం, డెటర్మినేషన్ మనమే సంపాదించుకోవాలి. కోహ్లీ అదే చేసి చూపించాడు. ఈ ఐపీఎల్ సీజన్ కూడా ప్రారంభమైనప్పుడు అందరి దృష్టి యువ ఆటగాళ్ల మీదే ఉంది. చాలా మంది యువ ఆటగాళ్లు తమ దూకుడైన ఆట తీరుతో అందరి దృష్టిని తమ వైపే తిప్పుకున్నారు. కానీ కోహ్లీ మళ్ళీ వచ్చాడు, నిరూపించాడు. క్లాస్ ఇస్ పర్మనెంట్ అని చాటి చెప్పాడు. ప్రతి మ్యాచ్లోనూ బాధ్యత తీసుకున్నాడు. టీంకి అవసరమైనప్పుడల్లా నిలబడ్డాడు, పరుగులు చేశాడు, ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా నిలిచాడు. లీగ్ స్టేజ్లో, ప్లేఆఫ్స్లో అద్దరగొట్టాడు. ఇక ఫైనల్ రోజు రానే వచ్చింది. ఫైనల్ గుజరాత్లోని అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం. 1,00,000కు పైగా కెపాసిటీ ఉన్న స్టేడియం. స్టేడియం మొత్తం నిండిపోయింది. కోట్లాది మంది టీవీల ముందు కూడా కూర్చున్నారు. అందరి కళ్ళు ఒకే వ్యక్తి మీద ఉన్నాయి. ఆ వ్యక్తి విరాట్ కోహ్లీ. కోహ్లీ బ్యాటింగ్కి వచ్చాడు. ఒక్కో బంతిని స్టాండ్స్లోకి పంపడం ప్రారంభించాడు. విరాట్ కోహ్లీ ఆఖరి దాకా ఉంటే ఆర్సీబీనే గెలుస్తారని జీటీ ప్లేయర్స్ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎందుకంటే చేస్తూ తను ఎన్నో సందర్భాల్లో పదే గెలిపించిన రికార్డు ఓన్లీ విరాట్ కోహ్లీ సొంతం. చాలా ఈజీగా ఒక రన్ చేజ్ని డీకోడ్ చేయగలడు కోహ్లీ. ఎన్ని రన్స్ స్కోర్ చేయాలి, ఎప్పుడు ఏ ఫేజ్ వరకు ఎన్ని రన్స్ స్కోర్ చేస్తే సరిపోతుంది, ఏ పార్ట్నర్షిప్ ఎక్కడ రావాలి, ఎప్పుడు ఏ బౌలర్ని టార్గెట్ చేయాలి, ఎప్పుడు ఏ గ్యాప్లోకి వెళ్తే సింగిల్ వస్తుంది, 2 వస్తుంది, 4 వస్తుంది, ఎప్పుడు యాక్సలరేట్ చేయాలి, ఎప్పుడు బ్రేక్ వేయాలి, ఎప్పుడు అగ్రెషన్ తగ్గించుకోవాలి, ఎప్పుడు పెంచాలి,
కోహ్లీ బ్రెయిన్ ముందుగానే క్యాలిక్యులేషన్ చేసి పెడుతుంది. ఇవన్నీ తన బ్రెయిన్ కి ఆల్రెడీ తెలుసు, తన శరీరంలో ప్రతి సెల్ కి తెలుసు. అందుకే ఈజ్ ద చేజ్ మాస్టర్. ఫైనల్ మ్యాచ్ లో అడపాదడపా వికెట్లు పడుతున్నా, కాస్త ఒత్తిడి పెరిగినా అతని దృష్టి మాత్రం లక్ష్యం మీదే ఉంది. మ్యాచ్ చివరి దశకు చేరుకుంది. ఆర్సీబీ విజయానికి దగ్గర పడుతుంది. ఆ తర్వాత వచ్చింది ఆ క్షణం. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత తొలి కప్ కొట్టిన జట్టు సంవత్సరం తిరగక ముందే మరొక కప్పు కొట్టింది. వేల రోజుల కల, లక్షలాది అభిమానుల ఆశ అన్ని ఒకే షాట్ లో నెరవేరాయి. విరాట్ కోహ్లీ బ్యాట్ ఊపాడు, బంతి బౌండరీ వైపు దూసుకెళ్లింది. విరాట్ కోహ్లీ ఫైనల్లో ఆడిన ఈ నాక్ బిగ్ ఎగ్జాంపుల్. దేనికో తెలుసా? జీవితంలో మనకి దక్కాలి అని మనం ఫీల్ అయ్యేది, దీనికి మనం అర్హులం అని ఫీల్ అయిన వెంటనే మనకి రాకపోవచ్చు. విరాట్ కోహ్లీ కళ ఏంటంటే 2008 నుంచి ఆర్సీబీ టైటిల్ గెలిచినప్పుడు తను విన్నింగ్ స్కోర్ చేయాలని కలలు కంటూ వచ్చాడు. ఆ కళ 19వ సీజన్లో నిజమైంది. మధ్యలో ఎన్నో గొప్ప సీజన్స్ ఉన్నాయి విరాట్ కోహ్లీకి. ఒక 973 రన్స్ సీజన్ కూడా ఉంది. ఫైనల్కి 4 సార్లు వెళ్లారు, కానీ ఒక్కసారి గెలిచారు. కోర్స్ అప్పుడు డిఫెండ్ చేసుకున్నారు. కానీ కోహ్లీకి కావాల్సిందే తన బ్యాట్ నుంచి విన్నింగ్ రన్స్ కావాలి అన్న కళ. ఆ కోరిక ఫైనల్గా 2026 ఐపీఎల్ ఫైనల్లో తీరింది. అది కూడా ఒక అద్భుతమైన 6తో. హిస్ డ్రీమ్ కమ్స్ ట్రూ. ఇక్కడ అందరికీ ఒక్కటే అర్థమవుతుంది, మనం దీనికి అర్హులమని మనం అనుకుంటాం, బట్ అది ఎప్పుడు రావాలో ఈ యూనివర్స్ డిసైడ్ చేస్తుంది. అప్పటిదాకా కష్టపడడం, ప్రాక్టీస్ చేయడం, శక్తికి మించి పరిశ్రమ చేయడం, అది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. అలా చేస్తూ ఉండండి అని విరాట్ కోహ్లీ మనందరికీ ఎగ్జాంపుల్ సెట్ చేశాడు, మనందరికీ ప్రేరణగా నిలిచాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే 19 సీజన్స్ తర్వాత మీకు అది దక్కి తీరుతుంది. దీనికి ఎక్కడికో చూడక్కర్లేదు, విరాట్ కోహ్లీని మాత్రమే చూడాలి. ఆ విన్నింగ్ షాట్తో విజయం. ఫైనల్లో 42 బంతుల్లో 75 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. మొత్తం ఐపీఎల్ 2026 సీజన్లో 675 పరుగులు సాధించాడు. ఫైనల్ మ్యాచ్ను సిక్సర్తో ముగించి విన్నింగ్ రన్స్ తన బ్యాట్ నుంచే రావాలన్న తన కలను నెరవేర్చుకున్నాడు. మ్యాచ్ మధ్యలో ఒక సందర్భంలో క్యాచ్కు సంబంధించి వివాదంలో తాను అవుట్ కాదని నమ్మి రివ్యూ తీసుకొని కొనసాగాడు. 19 సంవత్సరాలుగా ఆర్సీబీ తరఫున ఆడుతున్న కోహ్లీకి ఈ టైటిల్ మరింత ప్రత్యేకమైంది. తన కెరీర్లో ఎప్పటి నుంచో ఆర్సీబీ టైటిల్ గెలిచే మ్యాచ్లో విన్నింగ్ రన్స్ తానే చేయాలని కోరుకున్నాడు. అలాగే ఈ 19వ సీజన్లో కొట్టి చూపించాడు. ఈ ఫైనల్ మ్యాచ్లో మరొక ముఖ్య విషయం ఏంటంటే, తనకి కాలు నొప్పి ఉన్నప్పటికీ చాలా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు కోహ్లీ. జట్టుకు, అభిమానులకు, ప్రత్యర్థులకు కూడా కోహ్లీ క్రీజ్లో ఉంటే మ్యాచ్ గెలిపించగలడనే నమ్మకం ఉంది. మరొకసారి తనని ఎందుకు చేజ్ మాస్టర్ అని పిలుస్తారో నిరూపించాడు. ఒత్తిడి పరిస్థితుల్లో మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లి విజయాన్ని ఖాయం చేశాడు. ట్రోఫీ తీసుకుంటున్న సమయంలో ఆ క్షణంలో కోహ్లీ కళ్ళలో కనిపించిన ఆనందం, దాన్ని మాటల్లో చెప్పడం కష్టం. అది ఒక ఆటగాడు గెలిచిన ఆనందం కాదు, ఒక కళ నిజమైన ఆనందం. ఎందుకంటే ఈ ట్రోఫీ కేవలం ఒక కప్పు కాదు, 19 ఏళ్ల నమ్మకానికి వచ్చిన ప్రతిఫలం, ఎన్నో విమర్శలకు ఇచ్చిన సమాధానం, ఎన్నో కన్నీళ్లకు వచ్చిన చిరునవ్వు. 37 ఏళ్ల వయసులో కూడా అదే ఆకలి, అదే ఫిట్నెస్, అదే డిటర్మినేషన్తో జట్టును విజయ పథంలో నడిపించాడు. అందుకే విరాట్ కోహ్లీ కేవలం ఒక క్రికెటర్ కాదు, ఒక పాఠం, ఒక ప్రేరణ, ఒక ఎమోషన్. 19 ఏళ్లుగా ఒకే జెర్సీ కోసం పోరాడిన మనిషి ఎన్నో నిరాశలు, ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ తన కలను వదలలేదు. చివరికి ఫైనల్ను సిక్సర్తో ముగించి ఆర్సీబీకి రెండోసారి కప్పు అందించిన క్షణం. ఇది కేవలం విజయం కాదు, విరాట్ కోహ్లీ అనే అంకిత భావానికి లభించిన గౌరవం. ఈ విజయంతో కోహ్లీ పట్టుదల, ఓర్పు, అంకిత భావానికి మరో గుర్తింపు లభించింది. ఆలస్యమైన ఫలితం వస్తుందనే విజయానికి కోహ్లీ ప్రయాణం ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. చివరగా ఒక మాట, టాలెంట్ నిన్ను స్టార్ని చేయొచ్చు, కానీ నీ క్రమశిక్షణ, నీ అంకిత భావం, నీ నమ్మకం నిన్ను లెజెండ్ని చేస్తుంది. ఈ మాటకు నిలవెత్తు ఉదాహరణ విరాట్ కోహ్లీ.